గత కొన్ని రోజులుగా ఏ న్యూస్ ఛానల్లో చూసినా, ఏ న్యూస్ పేపర్ చదివినా ఒకటే వార్త. సెప్టెంబర్ 15న మన భూమిని ఒక ఆస్ట్రాయిడ్ కొలైడ్ అవ్వబోతుంది అని. కానీ నాసా ధృవీకరించిన కొత్త అప్డేట్ ప్రకారం ఈ ఆస్ట్రాయిడ్ కొలిజన్ 2029లో లేదా 2036లో లేదా 2068లో జరగవచ్చని చెప్పారు. ఇది ఎంతవరకు నిజం? అసలు ఈ ఆస్ట్రాయిడ్ కథ నిజమా లేదా మరో 2012 లాంటి గిమ్మిక్? 99942 అపోఫిస్ ఆస్ట్రాయిడ్ వెనుకున్న కథ ఏమిటి ఈరోజు తెలుసుకుందాం. Headache for the Indian Space Research Organization. Possibly a world-ending event. An asteroid hurtling towards the Earth is something real-life scientists are preparing for at NASA. धरती की तरफ बढ़ रहा है विशाल एस्टेरॉयड. ఈ గ్రహశకం గంటకు 65,000 కిలోమీటర్ల వేగంతో పయనిస్తుందని తెలిపింది. మరో 2 రోజుల్లో ఈ గ్రహశకలం భూమికి సమీపంలో వెళ్తుందని నాసా తెలిపింది. Apophis is the closest thing we know about to an asteroid that could really give us a bad day. Will be coming close to Earth, about 30,000 kilometers close to Earth. They're crossing the geo belt. I really believe that astronauts or the space scientists are figuring this stuff out. అపోఫిస్ ఆస్ట్రాయిడ్ మన సోలార్ సిస్టమ్ కి తరచుగా కాంటాక్ట్ అయ్యే ఆటన్ ఆస్ట్రాయిడ్స్ లోంచి ఒక పార్ట్. దీన్ని ముందుగా జూన్ 19, 2004లో డిస్కవర్ చేశారు. దీని సైజ్ గురించి మాట్లాడితే దీని డయామీటర్ 340 మీటర్స్ నుంచి 450 మీటర్స్ వరకు ఉండొచ్చు అని చెప్పారు. దట్ ఈస్ ఆల్మోస్ట్ 11,000 ఫీట్స్ అండ్ అబోవ్. ఇన్ కంపారిజన్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య మన ఇండియాలోనే లార్జెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కంటే పెద్దది. అండ్ వరల్డ్లోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన నరేంద్ర మోడీ స్టేడియం కంటే కూడా చాలా పెద్దది. ఈ ఆస్ట్రాయిడ్కి అపోఫిస్ అనే నేమ్ ఈజిప్షియన్ హిస్టరీ నుంచి తీసుకోబడింది. ఈజిప్షియన్ హిస్టరీలో అపోఫిస్ అంటే గాడ్ ఆఫ్ కేయాస్ అనే అర్థం. దీని వెనుక రీజన్ ఏంటంటే ఇస్రో స్టాండర్డ్స్ ప్రకారం ఏదన్నా ఆస్ట్రాయిడ్ 140 మీటర్స్ ఉంటే గనక సైజులో దానివల్ల క్యాటాస్ట్రాఫిక్ డ్యామేజ్ ఇంపాక్ట్ అనేది ఉంటుందంట. అలాగే 300 మీటర్స్ లేదా అబోవ్ ఉంటే గనక ఈ సైజ్ ఆస్ట్రాయిడ్ వల్ల కాంటినెంటల్ లెవెల్ డ్యామేజ్ జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. సో కన్సిడరింగ్ ఆల్ దీస్ రీజన్స్ అండ్ లాజికల్ అనాలిసిస్, ఇట్ వాజ్ నేమ్ ఆఫ్టర్ అపోఫిస్. అపోఫిస్ ని ఇనిషియల్ గా డిస్కవర్ చేసినప్పుడు నాసా వాళ్ళు దీని ట్రెజెక్టరీని బేస్ చేసుకొని ఒక ఇంపాక్ట్ ప్రాబిలిటీని ఇచ్చారు. దాని ప్రకారం ఏప్రిల్ 13, 2029లో ఈ ఆస్ట్రాయిడ్ మన ఎర్త్ తో ఎన్కౌంటర్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. అండ్ ఈ ఛాన్స్ కేవలం 2.7% మాత్రమే ఉందని చెప్పారు. బట్ considering the potential impacts and the probability and capability of this asteroid, ఈ 2.7% ఛాన్స్ కూడా చాలా పెద్ద విషయంగానే చూస్తున్నారు. ఒకసారి మనం ట్రెజెక్టరీ మ్యాప్ని ఒకసారి గమనిస్తే గనక 2029లో వచ్చే ఇంపాక్ట్ ఇండియన్ ఓషన్ నుంచి క్రాస్ చేస్తూ ఆఫ్రికా అలాగే అట్లాంటిక్ ఓషన్స్ మీదుగా వెళ్ళబోతుంది. అయితే ఇలాంటి ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్స్ ఇంతకు ముందు కూడా మన భూమి మీద జరిగాయి. ఫస్ట్ గా డైనోసార్స్ ఎక్స్టింక్ట్ అయినప్పుడు కూడా 6 కోట్ల సంవత్సరాల క్రితం వచ్చింది. దాని తర్వాత 1908లో రష్యాలో 30 మీటర్ల ఒక ఆస్ట్రాయిడ్ ఇంపాక్ట్ అయింది. దానివల్ల 80 మిలియన్ ట్రీస్ కూడా డిస్ట్రాయ్ అయ్యాయి. దాని తర్వాత మళ్ళీ 2013లో రష్యాలోనే 20 మీటర్ ఆస్ట్రాయిడ్ ఒకటి ఇంపాక్ట్ అయింది. దానివల్ల 1,500 పీపుల్ కూడా ఇంజురీ అయ్యారు. అండ్ మన ఇండియాలో కూడా మహారాష్ట్రలో లూనార్ లేక్ ఇంపాక్ట్ క్రేటర్ అని ఉంటుంది. అది దాదాపు 50,000 సంవత్సరాల క్రితం జరిగిన ఇంపాక్ట్. కమింగ్ బ్యాక్ టు అపోఫిస్, ఈ సెప్టెంబర్ 15న ఎన్కౌంటర్ అయ్యే ఛాన్స్ అనేది ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్. ప్రజెంట్ ఇప్పుడు మనకున్న డేటా ప్రకారం లేదా న్యూస్ ప్రకారం ఏమిటంటే మన దగ్గరికి వచ్చే ఈ అపోఫిస్ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో 1 మిలియన్ కిలోమీటర్స్గా దాని ట్రెజెక్టరీని డెల్టా చేంజ్ చేసుకుంది. సో దీనివల్ల ఇప్పట్లో ఆ ఆస్ట్రాయిడ్తో మనకి ఎలాంటి హాని లేదు. కానీ వాళ్ళు ఇచ్చిన ఇంకో అనాలిసిస్ ప్రకారం 2029 ఏప్రిల్ 13న ఇంపాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే దీని తర్వాత 2036లో మన ఎర్త్కి చాలా జియోసింక్రనస్ శాటిలైట్స్ కంటే దగ్గరగా ఇది ట్రావెల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఇప్పుడు మనకి ఉండే జియోసింక్రనస్ శాటిలైట్స్ భూమి నుంచి 36,000 కిలోమీటర్స్ దూరంలో ఉంటాయి. బట్ ఈ ఆస్ట్రాయిడ్ ఏదైతే ఉందో ఇది 32,000 కిలోమీటర్స్ డిస్టెన్స్తో ట్రావెల్ అవబోతుంది. సో ఇలా జరిగినప్పుడు, ఇంత దగ్గరగా వెళ్తున్నప్పుడు మన భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల లేదా గ్రావిటేషనల్ పుల్ వల్ల ఈ ఆస్ట్రాయిడ్ ట్రెజెక్టరీ మ్యానిపులేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో దీనివల్ల ఆ ఆస్ట్రాయిడ్ మన భూమి మీద కొలైడ్ అయ్యే ఛాన్స్ ఉంది, లేదా దాని డెబ్రిస్ అయినా సరే మన భూమిని డ్యామేజ్ చేసే ఛాన్స్ చాలా వరకు ఉంది.
ఈ ఆస్ట్రాయిడ్ పొటెన్షియల్ ఇంపాక్ట్ సీనరీస్ గురించి మాట్లాడితే, అంటే ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ నిజంగా మన భూమిని ఢీకొంటే లేదా ఇంపాక్ట్ అవుతే దాని నుంచి వచ్చే ఎనర్జీ ఆల్మోస్ట్ 65,000 అటామిక్ బాంబ్స్ సైమల్టేనియస్గా బ్లాస్ట్ చేస్తే ఎంతైతే రేడియేషన్, ఎంత అయితే పవర్ ఉంటుందో అంత పవర్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ హిరోషిమా నాగసాకి మీద వేసిన అటామిక్ బాంబ్స్ కంటే కూడా 1 మిలియన్ టైమ్స్ ఎక్కువ ఉండబోతుంది. దీని క్రాష్ ఇంపాక్ట్ గురించి మాట్లాడితే దీని నుంచి వచ్చే ఎనర్జీ ఆల్మోస్ట్ 1100 మెగాటన్స్ ఆఫ్ TNT బ్లాస్ట్ చేసినంత ఎనర్జీకి ఈక్వలెంట్గా ఉండబోతుంది. ఒకవేళ ఈ ఆస్ట్రాయిడ్ సముద్రంలో క్రాష్ అయితే దానివల్ల 100 మీటర్స్ అబోవ్ ఉన్న వేవ్స్ హైట్ ఏదైతే ఉంటుందో అంత హైట్లో కోస్టల్ ఏరియాస్ అన్ని చోట్ల సునామీస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ భూమి మీద క్రాష్ అయితే దీనికంటే కూడా చాలా దారుణమైన ఇంపాక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, దీని నుంచి ఈ క్రాష్ ఇంపాక్ట్ నుంచి వచ్చే డస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డస్ట్ మన భూమి చుట్టూ కమ్ముకొని సన్లైట్నే బ్లాక్ చేయొచ్చు. దీనివల్ల క్లైమేట్లో అలాగే టెంపరేచర్లో చేంజెస్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, మొత్తం వింటర్ సీజన్ అయిపోతుంది, ఫార్మింగ్ చేయలేము, ఫుడ్ పండదు, వెదర్ మొత్తం చాలా చల్లగా అయిపోతుంది. దీనివల్ల మన భూమి సస్టైనబిలిటీనే డ్యామేజ్ అయ్యే ఇంపాక్ట్ ఉంటుంది. ఇంతేకాదు, ఇప్పుడు ఇలా డస్ట్ ఏదైతే ఉంటుందో ఇలా భూమి చుట్టూ కమ్మేసినప్పుడు ఆ డస్ట్ పార్టికల్స్ లేదా స్టోన్స్ ఏవైతే ఉంటాయో స్టార్ డస్ట్ అనేది మన ఎయిర్లోనే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. సో దీనివల్ల బ్రీతింగ్ కూడా చాలా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ని ఎదుర్కోవడం కోసం నాసా, ESA అలాగే ఇస్రో కలిసి కొన్ని మిటిగేషన్ స్ట్రాటజీస్ని డిజైన్ చేస్తున్నారు. ఆల్రెడీ నాసా గురించి మాట్లాడితే కొన్ని మిటిగేషన్ స్ట్రాటజీస్ని వాళ్ళు టెస్ట్ చేసి డిజైన్ కూడా చేశారు. సో వీటిలో డార్క్ మిషన్ ఉంది, అంటే డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ ఉంది, అలాగే గ్రావిటీ ట్రాక్టర్స్ ఉన్నాయి, ఇక న్యూక్లియర్ డిఫ్లెక్షన్ కూడా ఉంది. ఈ డార్క్ మిషన్ గురించి మాట్లాడితే ఇది ఒక కైనెటిక్ ఇంపాక్టర్ లాగా యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఒక టార్గెట్ ఆస్ట్రాయిడ్ని చూస్ చేసుకుని దాన్ని ఒక స్పేస్ క్రాఫ్ట్తో ఇంటెన్షనల్గా కొలైడ్ చేస్తారు. సో ఇలా కొలైడ్ చేసి దాన్ని మాస్ని రిడక్ట్ చేసి దాన్ని డిస్ట్రాయ్ చేయొచ్చు. ఇది ఒక కైనెటిక్ ఇంపాక్టర్ అంటారు. సో దీని మీద టెస్ట్ ట్రయల్స్ కూడా జరిగాయి అండ్ ఒక ఆస్ట్రాయిడ్ డిమార్ఫిస్ అనే ఆస్ట్రాయిడ్ని కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ గ్రావిటీ ట్రాక్టర్స్ గురించి మాట్లాడితే ఇది గ్రావిటీ ఇంపాక్టర్. అంటే సేమ్ ఒక ఆస్ట్రాయిడ్ని చూస్ చేసుకొని దానికి దగ్గరగా ఒక స్పేస్ క్రాఫ్ట్ని ప్లేస్ చేసి ఒక రొటేషనల్ ప్రొజెక్షన్ ద్వారా గ్రావిటేషనల్ ఫోర్స్ని క్రియేట్ చేస్తారు. దీనివల్ల దాని ట్రెజెక్టరీని మెల్లమెల్లగా డీవియేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా దాన్ని ప్రొజెక్షన్ని మనం మార్చవచ్చు. ఇక న్యూక్లియర్ డిఫ్లెక్షన్ గురించి మాట్లాడితే చాలా సినిమాల్లో సైఫై మూవీస్లో చూసుంటాం మనం, హాలీవుడ్ మూవీస్లో అలా ఒక ఆస్ట్రాయిడ్ని న్యూక్లియర్ బాంబ్ ద్వారా డిస్ట్రాయ్ చేస్తారు. సో ఇలాంటి మిటిగేషన్ స్ట్రాటజీస్ అయితే డిజైన్ చేస్తున్నారు. టెక్నాలజీలోని కొత్త అడ్వాన్స్మెంట్స్ ద్వారా రేడార్ టెక్నాలజీ ఇంప్రూవ్ అవ్వడంతో స్పేస్ అబ్జర్వేటరీస్ ఇంకా స్పేస్ ల్యాబొరేటరీస్ వరల్డ్ వైడ్గా ఇలాంటి డేంజర్స్ని గమనిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు అపోఫిస్ గురించి మాట్లాడితే దీని ఇంపాక్ట్ అనేది ఇప్పట్లో అయితే లేదు అని చెప్పారు. కొత్త నాసా అనాలిసిస్లో కూడా ఓవర్ 100 years ప్లస్ దాకా దీని గురించి భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. సో ఇప్పట్లో అయితే ఇలాంటి వరల్డ్ ఎక్స్టెన్షన్ ఈవెంట్స్ ఎలాంటివి లేవు. సో భయపడకండి. ఈ వీడియోలో ఇంతే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్, ఉమర్ ఫారూక్.